ఎంత ధైర్యమే మీకు? మేం కూర్చునే చైర్లో కూర్చుని తింటారా? పోనీలే పాపమని మేం తినే అన్నం పెడుతుంటే మాలనే ఉండాలని చూస్తారా? మాకే పోటీ వస్తారా? ఒళ్ళు కొవ్వెక్కి ఇలా చేస్తున్నారు కదో? అది కాదమ్మా, మరేమో. నోర్మోయ్! ఇంకొక్క మాట మాట్లాడవంటే చంపేస్తాను. అమ్మా రాజేశ్వరి, ప్లీజ్ ఆగు ఆగు ఆగు. అసలు వాళ్ళందరూ ఇక్కడ ఎందుకు కూర్చున్నారు కనుక్కోకుండా ఇలా ఆవేశపడితే ఎలాగమ్మా? ఆవేశపడకపోతే ఎలాగమ్మా? నువ్వే కళ్ళారా చూస్తున్నావుగా. మనం తిన్న తర్వాత తినాల్సిన వాళ్ళు, మనం పైన కూర్చుంటే కింద కూర్చుని తినాల్సిన వీళ్ళు ఇలా పైన కూర్చుని తినే స్థాయికి చేరారంటే వీళ్ళ బుద్ధి ఎలాంటిదో ఇంకా నీకు అర్థం కాలేదా? ఈ రోజు ఇక్కడ కూర్చున్నారు, రేపు మన పక్కనే కూర్చుంటారు, ఆ తర్వాత ఈ ఆస్తంతా వాళ్ళదే అన్నట్టు ప్రవర్తిస్తారు. ఈ గూడెంది నన్ను అడ్డంగా బుక్ చేసింది. ఇప్పుడు ఏదో ఒకటి చెప్పి కన్విన్స్ చేయాలి. మంగా, ఏంటమ్మా ఇది? నువ్విలా చేసావంటే నేను నమ్మలేకపోతున్నాను. ఎందుకు ఇలా చేసావు? ఏ మంగా, నిన్నే అడుగుతోంది, సమాధానం చెప్పు. ఐఎమ్ సారీ మమ్మీ. అమ్మ మంగా, ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు? మరేమో నన్ను కావాలని ఇదంతా చేయలేదమ్మా. వీళ్ళే నన్ను బ్లాక్మెయిల్ చేసి నా చేత ఇలా చేయించారమ్మా. మంగమ్మ గారు, నువ్వు చేసిన పని అందరికీ తెలిసినది. తప్పించుకోవడానికి కొత్త నాటకం ఆడుతున్నారా? నార్మల్, నీలా నాటకాలు ఆడాల్సిన పని నాకు లేదే. అవును మమ్మీ, ఆ గౌరీ తనని కూడా నీతో సమానంగా చూసుకోవాలని చెప్పింది.